జిజ్ఞాసులారా, మనం ముక్తి మార్గ అన్వేషణలో ఆత్మతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని అన్వేషిస్తూ ముందుకు వెళుతున్నాం. మనకు విశిష్టాద్వైతంలో ప్రపన్నులకు ముక్తి మార్గం శరణాగతి అనేటువంటిది భగవద్ రామానుజుల వారు దాని యొక్క ప్రాముఖ్యతను వివరించటం జరిగింది. అయితే ఈనాడు మన దీని శరణాగతి ద్వారా ముక్తిని పొందేటువంటి ఉపాయాన్ని గురించి తెలుసుకునేటందుకు ప్రయత్నం చేద్దాం. అయితే పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని శరణాగతి చేసినప్పుడు మాత్రమే ముక్తి లభిస్తుంది అనేటువంటిది మన పూర్వాచార్యులు చెప్పినటువంటి విషయం. అయితే ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి ఋష్యాదులు వేల కొలది సంవత్సరాలు తపస్సు చేస్తూ వారి అనుభవాలను తెలుపుతూ మనకు ఈ ఉపనిషత్తుల్లో బోధించటం జరిగింది. అవి ఆ దిశలో మనం పరమాత్మ యొక్క తత్వానికి మరికొంత జ్ఞానాన్ని జోడిస్తూ శరణాగతి చేయటానికి సంసిద్ధులం అవుతాం. మనకు తైత్తరీయ ఉపనిషత్తులో చెప్తారు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మకు పరమాత్మకు తైత్తరీయ ఉపనిషత్తు ఇచ్చినటువంటి ఒక నిర్వచనం ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అయితే ఈ సత్యం జ్ఞానం ఎలా మనకు సంప్రాప్తిస్తుంది? అప్పుడు మాత్రమే మనం బ్రహ్మ యొక్క తత్వాన్ని, పరబ్రహ్మ యొక్క తత్వాన్ని అవగాహన చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ సత్యం జ్ఞానం ఈ రెండు కూడా అదొక సిరీస్ ఆఫ్ ఎఫర్ట్స్. మనం పెట్టేటువంటి యొక్క ఎఫర్ట్స్ మీద మాత్రమే, అది ఒకటి రెండు కాకుండా సిరీస్ ఆఫ్ ఎఫర్ట్స్ మనం పెట్టినప్పుడు ఈ తత్వాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది దాని గురించి మనం కొద్దిగా ముందు తెలుసుకొని ఆ తర్వాత దాని యొక్క వివరాల్లోకి వెళ్తాం. అయితే మనకు వేద వాంగ్మయంలో చెప్పింది, తర్వాత మన పూర్వాచార్యులు చెప్పింది కూడా ఏంటంటే శ్రవణం. మొదటి అడుగు శ్రవణం. ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క, పరబ్రహ్మ యొక్క తత్వాన్ని గురించి పెద్దలు చెప్పినటువంటి విషయాలను మనం శ్రవణం ద్వారా మన మనస్సుకు అవగాహన చేసుకునేటందుకు ప్రయత్నం చేయటం అనేటువంటిది మొదటి అడుగు. అయితే మొదట్లో ఇది శ్రవణంతో మాత్రమే ప్రారంభమైంది. మనకు వేద వాంగ్మయంలో మరొకటి ముఖ్యమైనటువంటి విషయం, ఎందుకంటే ఆనాటికి అది లేదు కాబట్టి బహుశా వాళ్ళు పేర్కొని ఉండరు, శ్రవణం పఠనం కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో వేదకాలంలో పుస్తకాలు, ప్రింటింగు, తర్వాత ఈ విజ్ఞానం అనేటువంటిది లేదు కాబట్టి ది సో కాల్డ్ ఇన్పుట్స్ ఏవైతున్నాయో అది ఒక శ్రవణానికే పరిమితం అయిపోయింది. కాబట్టి వాళ్ళు శ్రవణం ద్వారా మొదలుపెట్టారు. అయితే శ్రవణంతో పాటుగా ఈరోజు మనం ఏమో అన్వయించుకోవచ్చు, పఠనం కూడా. ఎక్కడెక్కడైతే పరమాత్మ యొక్క తత్వానికి సంబంధించినటువంటి లిటరేచర్ ఉన్నదో దాన్ని పఠించటం ద్వారా, లేక పరమాత్మ యొక్క తత్వాన్ని గురించి ఆచార్యులు ఉపదేశించినటువంటి వాటిని వినటం ద్వారా, శ్రవణం పఠనం ద్వారా మనం ఆ తత్వానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ను పొందటం అనేది మొదటిది. అయితే ఈ శ్రవణం పఠనం ద్వారా వచ్చినటువంటి ఆ తత్వ జ్ఞానం
ఏదైతున్నదో దాన్ని పరిపుష్టి చేసుకోవటం కోసమని మన వాళ్ళు ఉపదేశించింది రెండవ స్టెప్ మననం. మనం ఏదైతే విన్నామో, ఏదైతే చదివామో పరమాత్మ యొక్క జ్ఞానాన్ని గురించి, అది మనం తైలధార మాదిరిగా ఎప్పుడూ వీలైనంత మేరకు అనుకోండి, ఎప్పుడు అని మనం అంటుంటాం, వీలైనంత మేరకు దాన్ని మననం చేసుకుంటూ పోయినట్లయితే అది మన మనస్సులో సుప్రతిష్ఠితం అయిపోతుంటుంది. కాబట్టి శ్రవణం పఠనం అనేటువంటి మొదటి భాగంలో మనం పొందినటువంటి జ్ఞానాన్ని గురించి మననం చేసుకుంటూ ఉన్నట్లయిప్పుడు మాత్రమే అది దానికి సంబంధించినటువంటి పూర్తి జిజ్ఞాస మనకు తెలిసిపోతుంది అన్నట్టు. కాబట్టి శ్రవణం పఠనం తర్వాత వీలైనంత మేరకు దాన్ని మననం చేసుకుంటూ పోవటం. ఈ మననం చేయటం ద్వారా మనకు ఒనగురే లాభం ఏంటిది అని అంటే, మనకు అది మూడవ స్టెప్లో దానికి నిధిధ్యాస లేక దాన్ని ధ్రువస్మృతి అని అంటాం. కాబట్టి మనకు ఏర్పడినటువంటి ఆ అవగాహన ఏదైతుందో అది మననం ద్వారా, శ్రవణం ద్వారా ఏర్పడినటువంటి అవగాహన మనకు దృఢమైనటువంటి విశ్వాస రూపంలో, ధ్రువస్మృతి రూపంలో ఏర్పడి తనకు చక్కటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మూడవ స్టెప్లో ఈ మననం శ్రవణం ద్వారా వచ్చినటువంటి దాన్ని మనకు ఈ నిధిధ్యాస లేక ధ్రువస్మృతి అనేటువంటి ద్వారా దాన్ని సుస్థిరం చేసుకుంటాం మన మనస్సులో. ఇక ఆ తర్వాత స్టెప్లో మనకి ఇదంతా కూడా ఈ యోగంలో ఉన్నటువంటి భాగాలు ఉపాసన మొదలవుతుంది, లేక దాన్ని ధ్యానం అని కూడా అంటాం. అంటే మనం ధ్యానంలో కూర్చొని మనం ఏదైతే భావన ఏర్పరచుకున్నామో, నిధిధ్యాస ధ్రువస్మృతి ఏదైతే నిశ్చితమైనటువంటి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నామో దాన్ని ధ్యానంలోకి తీసుకెళ్తాం. ఉపాసన చేస్తున్నాము అని అంటారు. లేకపోతే శిష్యులంతా వీళ్ళంతా కూడా ఈ ధ్యానంలో కూర్చొని దాన్ని మరీ 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 దాని గురించి ఆలోచిస్తూ పోయేటువంటి స్టేజ్ అన్నట్టు అది. దాన్ని ఉపాసన లేక ధ్యానం అని అంటాం. ఈ ధ్యానం చేస్తూ చేస్తూ పోతున్నప్పుడు అంటే మన మనస్సు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ కూడా దాని మీద కేంద్రీకరింపబడి పదే పదే దాని గురించి ధ్యానం చేస్తూ ఉండటం ద్వారా మనకేమైతే దాన్ని మనం కొంచెం తీవ్రత ఏర్పడినప్పుడు తపస్సుగా మారుతుంది. ఒక నియమితమైనటువంటి పద్ధతిలో ఈ ఈ ఆలోచన ధార ఏర్పడుతుంది. అది తపస్సు అనేటువంటి స్థితికి చేరుతుంది. ఇక ఈ తపస్సును మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళినట్లయితే శ్రవణం ద్వారా వచ్చినటువంటి దాన్ని మననం చేస్తూ దాన్ని స్థిరంగా ఏర్పరచుకొని ధ్రువస్మృతి నిధిధ్యాసను ఏర్పరచుకొని ధ్యానంలో కూర్చొని తపస్సు యొక్క స్థితికి వెళ్ళి అప్పుడు అది కొంచెం ఇంకా ముందుకు వెళ్తే ఆ తర్వాత సమాధి స్థితి, అంటే ఎక్స్టర్నల్గా బాహ్యంగా ఉన్నటువంటి ఈ ప్రపంచంతో లేక జగత్తులో ఉన్నటువంటి ఈ డిస్ట్రాక్షన్స్ కానీ ఇలాంటి వాటితోని ఎలాంటి సంబంధం లేనటువంటి స్థితి ఎప్పుడు కూడా అదే ధ్యానంలో ఆ ధ్రువస్మృతి ఏదైతే ఉన్నదో దాని మీదనే కేంద్రీకరించటం ద్వారా ఆ సమాధి స్థితికి వెళ్తారు. సమాధి స్థితి నుండి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు మనకి సత్యం, జ్ఞానం అనేటువంటి ప్రకాశం ఏర్పడుతుంది అనేటువంటిది మన వారు చెప్పినప్పటి ఒక్కొక్క అడుగు ఎలా మనం ఈ అన్వేషణలో పరమాత్మ యొక్క తత్వాన్వేషణలో ఈ సత్యం, జ్ఞానం మన మస్తిష్కంలో ఎలా ప్రకాశిస్తుంది, ఎలా ప్రకాశవంతం అవుతుంది అనేటువంటిది తెలియజేయబడ్డది. అదే విషయాన్ని మనకు ఉపనిషత్తులో, తైత్తరీయ ఉపనిషత్తులో మనం కనుక ఈ ఒక్కొక్క అడుగు ఇలా మనం వెళ్తూ శ్రవణం, మననం, నిధిధ్యాస, ధ్రువస్మృతి, ధ్యానం, ఆ తర్వాత తపస్సు నుంచి సమాధి స్థితికి వెళ్ళినప్పుడు
అప్పుడు ఈ ఈ తత్వజ్ఞానం మనకు పరమాత్మ యొక్క తత్వం మనకు బోధపడుతుంది. అప్పుడే ఋషాదులు వారు ఈ తైత్తరీయ ఉపనిషత్తులో వాళ్ళు జ్ఞానం అనంతం బ్రహ్మ, ఈ తపస్సంపన్నులు వాళ్ళు చేసేటువంటి వాళ్ళకు వచ్చినటువంటి ఆ అనుభవం ఏదైతుందో విచిత్రంగా కొన్ని పదాల్లో చెప్తారు. అది మనకు ఒక రకంగా గ్రీక్ అండ్ లాటిన్ మాదిరిగా అనిపిస్తారు. అరే ఇదేంటిది కొత్తగా ఏదో చెప్తున్నాడు ఈయన అనేటువంటి భావన ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకోసమని ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇంతకాలం ఈ తపస్సు చేసి సమాధిలోకి వెళ్ళి ఇవంతా చేసి చివరకు 3 పదాలతో ముగించేశారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అంటే అది దాని వెనుక వారి యొక్క ఈ క్రమమైనటువంటి జ్ఞాన పరిపక్వత ఏర్పడింది. దాన్ని మనకు ఆ రూపంలో, ఆ పదాల రూపంలో, ఆ మంత్రం రూపంలో ఏర్పరిచారు. దాన్ని మనం అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేయటమే ఈ వీటన్నిటిని కూడా మళ్ళీ మనం ఈ ఋషాదుల ద్వారా తెలియజేసినటువంటి ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం ఆచార్యుల ద్వారా, తెలిసిన వారి ద్వారా తెలుసుకోవటం, తద్వారా మనం కూడా ఆ అన్వేషణలో, ఆ మోక్షాన్వేషణలో ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అయితే వారి యొక్క మొత్తం పరిజ్ఞానాన్ని ఆ సింపుల్గా ఆ కొన్ని పదాల్లో, అది మనకు ఒక రకంగా అవగాహన కానటువంటి పదాల్లో తెలియజేయటం జరుగుతుంది. ఇది సహజంగా ఈనాడు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటిది రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు ఉదాహరణకు ఈ ఆర్కిమిడిస్ను చూసుకున్నట్లయితే అతను ఈ ధ్యానం ఎంత మేరకు వెళ్ళి అది నిధిధ్యాస, ధ్యానం, తపస్సు ఎంత మేరకు, ఎంత వరకు అతను కేంద్రీకృతం చేశాడంటే తాను స్నానం చేస్తూ ఆ బాత్ టబ్లో నుండి ఎగిరి గంతేసేసి బయటకు వచ్చేసేసి యురేకా యురేకా అని అరుచుకుంటూ ఆ నగర వీధుల్లో పరిగెత్తాడు అని మనం తెలుసుకుంటాం. అయితే ఏంటిదంటే ఆ ధ్యానంలో అతనికి గోచరమైనటువంటి ఆ సత్యం ని యురేకా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంటే ఈ వస్తువులు అతని యొక్క సమస్య ఏముంటూ వచ్చేది, ఇది బంగారాన్ని మనం ఇచ్చేయకుండా, ఎలాంటి రసాయనిక పరీక్ష చేయకుండా దాని యొక్క స్వచ్ఛతను ఎలా తెలుసుకుంటాము అనేటువంటిది ఆ సమస్యకు ఆ ధ్యానంలో అతను ఆలోచిస్తూ దానికి ఆ సమస్యకు పరిష్కారం వచ్చేది అనేటువంటి విషయాన్ని అతను తెలుసుకుంటూ పోయాడు. అలానే ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి స్టోరీ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు కెకులే అయినటువంటి రసాయనిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి కెకులే ఈ సైక్లిక్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ అని ఉంటాయి, బెంజీన్ ఇలాంటివి, వాటికి ఆ పర్ఫ్యూమ్ వచ్చేటువంటి వాటిని ఆ సైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. వాటి యొక్క స్ట్రక్చర్ గురించి అతను ఎన్నో రాత్రులు, ఎన్నో రోజులు సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఒక రకమైనటువంటి తపస్సు. అంటే అతను వెళ్ళి చెట్టు కింద కూర్చొని ముక్కు మూసుకొని మన ఏదైతే వేద వాంగ్మయంలో చెప్పిన పద్ధతిలో కాకుండా, కానీ అతను ఆచరించిన విధానం మాత్రం సేమ్ ఒకటే. ఏంటంటే దాని గురించి పదే మననం చేసుకుంటూ ధ్రువాస్మృతి యొక్క స్థితికి తీసుకెళ్ళి ఆ తర్వాత దాన్ని సమాధి స్థితిలోకి వెళ్ళి, అంటే మిగతా ప్రపంచం ఏది తెలియకుండా అతను ఎప్పుడు దాని గురించే ఆలోచించేటువంటి స్థితి అన్నట్టు. ఆ స్థితిలో అతనుకి ఏం గోచరమైంది, ఆ సత్యం అనేటువంటిది విచిత్రంగా ఒక పాము ఇంకొక పామును మింగుతున్నట్లుగా ఒకదానికొకటి అలా అతనికి దృగ్గోచరం అయ్యేది. దాని నుండి అతను ఆ సైక్లిక్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ను ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది, ఒక రింగ్ కాంపౌండ్గా. కాబట్టి అది దట్స్ ఎ క్లోజ్డ్ రింగ్. ఆ రింగ్ స్ట్రక్చర్ అనేటువంటిది మొదటిసారిగా అతను తెలుసుకోగలిగాడు ఆ సమాధి స్థితిలో. ఇంకా తర్వాత ఆ ఆర్గానిక్ కెమిస్ట్రీలో అనంతమైనటువంటి విజ్ఞానానికి అది మూలాధారమైనటువంటి విషయం తెలిసింది. అయితే ఇది అలాంటి సమాధి స్థితిలో వచ్చేటువంటి ప్రకాశం, జ్ఞాన ప్రకాశం అంటారు. సో ఈ సత్య జ్ఞాన ప్రకాశం ఏదైతుందో దాన్ని మన మహర్షులు పొంది
మనకు సింపుల్గా ఏం చెప్పారు? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే ఇలా మనకు ఉపనిషత్ మంత్ర శ్లోకాల్లో వారి యొక్క విశిష్టమైనటువంటి ఈ ఈ యోగం ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని మనకు అందించేటందుకు ప్రయత్నం చేశారు. అందుకోసమే మనం చక్కగా ఈ ఉపనిషత్ వ్యాఖ్యానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా బ్రహ్మతత్వం, పరబ్రహ్మ యొక్క తత్వం మనకు బోధపడి, ఎప్పుడో ఒకప్పుడు బోధపడి దాన్ని, ఎందుకంటే ఇదంతా కూడా నేను ఇంతకుముందే చెప్పాను, సిరీస్ ఆఫ్ ఎఫర్ట్స్. మనం చేసేటువంటి ప్రయత్నాలు, ఈ ప్రయత్నాల ద్వారా మనకు కొంత మేరకైనా ఆ పరబ్రహ్మ తత్వం బోధపడినట్లయితే అప్పుడు మనం శరణాగతి చేసి ఆ పరమాత్మకు, తద్వారా మోక్ష మార్గంలో ముందుకు వెళ్తాము అనేటువంటిది దీని యొక్క భావన. అయితే ఇందులో మనకు పరమాత్మ యొక్క తత్వాన్ని ఈ శరణాగతి రూపంలోకి పంపించేటువంటి పరమాత్మ తత్వాన్ని ఈశావాస్యోపనిషత్తులో ఒక చక్కటి మంత్ర శ్లోకంతో తెలియజేయబడ్డది. అది మనం ఇప్పుడు అనుసంధానం చేస్తాం. తదేజతి తన్నైజతి తద్దూరే తత్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ మంత్ర శ్లోకం. దీని అర్థం మొదట మనకు అది ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు అంత సుదీర్ఘమైనటువంటి తపస్సు చేసి ఆ చెప్పినటువంటి మాటలు మనకు గ్రీక్ అండ్ లాటిన్ మాదిరిగా ఏంటి దీని అర్థం, ఇది ఏంటిది అనేటువంటి ఒక అది ఏర్పడుతుంది. తదేజతి, తత్ అంటే ఇక్కడ పరబ్రహ్మము. ఏ జతి, జతి అంటే చెలించటం. అది ఏ రకంగానైతే చెలిస్తున్నా, తత్ ఏ జతి అంటే పరబ్రహ్మము చెలించును అనేటువంటి ఒక దాన్ని ముఖ్యత. వెంటనే తత్ ఏ నజతి, అది చెలింపదు. అది అంటే ఎవరు ఇక్కడ? పరబ్రహ్మం. కాబట్టి పరమాత్మ చెలించును, పరమాత్మ చెలించదు. తదేజతి తన్నైజతి. విచిత్రంగా ఉంది. తద్దూరే తద్వదంతికే. తద్దూరే అంటే అదే పరమాత్మ మన నుండి చాలా దూరంలో ఉన్నాడు. తద్దూరే తద్వదంతికే. అదే పరమాత్మ మనకు అతి సన్నిహితంగా కూడా ఉన్నాడు అనేటువంటి ఒకదానికొకటి పరస్పరం వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకు విచిత్రమైనటువంటి భావన ఏర్పడుతుంది. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య. ఇక్కడ తద్ అదే అంటే అదే పరమాత్మ, అస్య సర్వస్య అంటే ఈ సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ అంతః లోపల ఉన్నది. అలానే తత్ అంటే అదే పరమాత్మ అస్య సర్వస్య అంటే ఈ సమస్త ప్రపంచానికి బాహ్యత వెలుపల కూడా ఉన్నది అనేటువంటి మనం ఈశావాస్యోపనిషత్తులో ఇంకొక మంత్రంలో కూడా తెలుసుకున్నాం ఇదే విషయాన్ని. ఈశావాత్ సర్వ ఇదం వ్యాప్తం. మొత్తం ఈ ప్రపంచంలో అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటిది ఈ పరమాత్మ యొక్క తత్వం అనేటువంటిది. అయితే ఈ మంత్ర శ్లోకంలో మనకు రెండు వ్యతిరేకమైనటువంటి భావాలను కనిపించి ఒక రకంగా జిజ్ఞాసు కన్ఫ్యూజన్లో పడేటువంటి స్టేట్మెంట్ దీంట్లో వచ్చినట్టుగా వస్తుంది. కానీ దీన్ని ఎప్పుడైతే మనం దీర్ఘంగా లోతుగా ఆలోచించినప్పుడు దీని యొక్క అంతరార్థం సుస్పష్టమవుతున్నది. అది మనకు ఇందులో వివరించేటందుకోసమని ప్రయత్నం చేద్దాం. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే
ఇవి రెండు కూడా పరస్పరం విరుద్ధంతో ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదైతే కంపిస్తుందో తదేజతి కంపించున్నది, తన్నైజతి కంపించనిది, తద్దూరే దూరంగా ఉన్నది, తద్వదంతికి దగ్గరగా ఉన్నది. అయితే దగ్గరగా ఉంటే దూరంగా ఉండేటందుకు అవకాశం లేదు. అలానే దూరంగా ఉన్నది అని అనుకుంటే ఒకవేళ మనకు దగ్గరగా ఉండేటువంటి అవకాశం లేదు. మనం భౌతికంగా ఆలోచించినట్లయితే మనకు ఉన్నటువంటి అవగాహన ఇది. అలానే అది కంపిస్తున్నది అని అంటే ఓహో దానికి ప్రకంపనాలు ఉన్నాయి అనేటువంటిది మనం ఊహించుకుంటాం. కానీ వెంటనే ప్రకంపనాలు లేవు అని అంటే అదేంటి? ప్రకంపనం ఉన్నట్లయితే ఉంటాయి, అంతేగాని కంపించకుండా లేకుండా ఎలా ఉంటుంది అనేటువంటి మనకు సందేహాలు వరుసగా వస్తూ ఉంటాయి. అయితే ఇది ఈ ఉపనిషత్తు ఇలాగా చెప్పటంలో ఉన్న పరమార్థం ఏంటిది, ఇందులో ఉన్నటువంటి నిగూఢార్థం ఏంటిది అనేటువంటిది ఒకసారి మనం తరచి చూసినట్లయితే ఇక్కడ ఈ లక్షణాలు పరమాత్మ గురించి చెప్పినటువంటి లక్షణాలు. కాబట్టి పరమాత్మ కంపిస్తాడు. కంపించటము అని అంటే దీని కంపనము, అనుకంపనం అని కూడా అంటారు. అనుకంపనం అనేటువంటిది ఒక రకమైనటువంటి దయాగుణం, అనుకంపనం అనేటువంటిది. కాబట్టి పరమాత్మను కనుక మనం ఆశ్రయించినట్లయితే, భక్తుడు పరమాత్మను శరణాగతి చెందినట్లయితే ఆ పరమాత్మ అనుకంపనం, ఈ కంపనం అంటే హృదయం అతనిది కూడా కంపించటం అనేటువంటిది జరుగుతుంది అనేది ఇందులో ఉన్నటువంటి నిగూఢార్థం. కాబట్టి అది చెల్లిస్తుంది. ఎప్పుడు చెల్లిస్తుంది? ఎప్పుడైతే పరమాత్మను ఆశ్రయిస్తున్నామో, ఆశ్రయించినప్పుడు అది చెల్లిస్తుంది. కాబట్టి భక్తుని యొక్క దుఃఖాన్ని, అతని యొక్క బాధను చూసి పరమాత్మ కంపిస్తాడు అనేటువంటి వారికంటే కూడా భక్తుల యొక్క ఏదైతే దుఃఖం ఉందో ఆ దుఃఖంలో వారు పడేటువంటి బాధ కంటే కూడా పరమాత్మ ఇంకా అంతకంటే ఎక్కువ బాధపడుతూ దానికి రెజొనేటింగ్గా, అనునాదంగా అనుకంపనాన్ని పొందుతాడు, లేక మనకు అందచేస్తాడు అనేటువంటిది దీని యొక్క సారాంశం. దీనికి మనకు ఉదాహరణగా వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్తుంటారు రామచంద్రుడి గురించి. వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖితః. కాబట్టి ఆయన పాలనలో, రామచంద్రుని యొక్క పాలనలో ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా కూడా కష్టాన్ని పొందినట్లయితే వారి యొక్క కష్టానికి వారికంటే ఎక్కువగా శోకించేటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుని ప్రకంపన, అనుకంపన అలా ఉండేది భక్తునికి కలిగినటువంటి. తన రాజ్యంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనప్పటికీ కూడా ఎలాంటి దుఃఖం, ఎలాంటి కష్టం ఏర్పడ్డప్పటికీ కూడా ఆయన అందుకు అనుగుణంగా కంపించి, వారికంటే ఎక్కువ కూడా కంపించి వారికి ఆ కష్టంలో నుండి బయటపడేసేటువంటి ఉపాయాలను అన్వేషించేటువంటి పరిస్థితి. కాబట్టి భక్తులు పరమాత్మను ఆశ్రయించినప్పుడు వారికి అనుగుణంగా ఆ అనుకంపన అనేటువంటిది ఏర్పడుతున్నది. కాబట్టి ఏమన్నాం మనం ఇక్కడ? తదేజతి అని అన్నాం. కాబట్టి పరమాత్మ కంపిస్తాడు అనేది. తన్నైజతి, మరి ఒకవేళ కంపించినట్లయితే పరమాత్మ అంతటి కరుణామయుడైనట్లయితే, అంతటి హృదయం ఉన్నట్లయితే ఇంకా ఆయన ఎవరికి పడితే వాళ్ళకే కంపిస్తూ పోయి ఈవెన్ చెడు పనులు చేసేటువంటి వాళ్ళకు కూడా, రావణాసుడు లాంటి వాళ్ళకు కూడా కంపించి ఇంకా వారందరినీ కూడా వారికి కావలసినటువంటి ఆ కరుణతో కూడినటువంటి సహాయ సహకారాలను అందజేస్తూ పోతున్నట్లయితే ఇంకా మంచితనం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది అనేటువంటి కూడా మనకు ఒక అనుమానం ఏర్పడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా
శ్రీరామచంద్రుడు చెప్పాడు, ఒకవేళ రావణాసురుడు స్వయంగా వచ్చి నన్ను శరణాగతి కనుక వేడినట్లయితే నేను ఆయనను కూడా క్షమిస్తాను అనేటువంటి ధోరణిలో చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ పరమాత్మ యొక్క తత్వాన్ని మరికొంత కఠినంగా కూడా ఇక్కడ వివరించారు. తన నైజతి అంటే ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు పడితే వారికి ఎవరికి పడితే వారికి అనుకంపన ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయం మనకి రెండో దాంట్లో తెలియజేస్తున్నది. అయితే ఒకవేళ పరమాత్మ అంత దయాళు అయితే ఎవరికైనా కూడా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా ఇలానే సులభంగా లొంగిపోతే, ఎందుకంటే వాళ్ళు ఏదో దుఃఖంలో ఉన్నారు, మనం వెళ్ళి దానికి ఇచ్చేస్తాము అనేటువంటి సులభంగా లొంగిపోయేటువంటి తత్వం ఉంటుందా పరమాత్మలో అనేటువంటి అనుమానానికి ఈ రెండవది సమాధానం చెప్తున్నారు. తన నైజతి అంటే అలాంటిది ఏం జరగకుండా ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా తన ప్రయత్నంతోని నేను నా తెలివితేటలతోని నా జ్ఞానంతోని నేను పరమాత్మను నావాడిగా చేసుకుంటాను అనేటువంటి ఒకవేళ అహంకారంతోనే ప్రయత్నం చేసినట్లయితే అలాంటి వ్యక్తులకు తన నైజతి అంటే ఆయన వారికి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎంత గొప్పవాడైనట్టుకి, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత బలవంతుడైనా తాను స్వయంగా తన యొక్క శక్తియుక్తులతోని నేను పరమాత్మను చేరుకుంటాను, నావాడిగా చేసుకుంటాను అని ప్రయత్నించినట్లయితే అలాంటి వారు ఎన్ని రకాలైనటువంటి కాయక్లేశాదులు అనుభవించిన, ఎంత తపస్సు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దానాలు అర్పించినా అలాంటి వారి యొక్క ప్రయత్నానికి ఏమాత్రం చెల్లించేటువంటి వాడు కాడు. కాబట్టి పరమాత్మ నువ్వు పొందాలంటే నీవే తప్ప ఇతపరంబెరగా అనేటువంటి ఆ తత్వంతోని శరణాగతితోని పరమాత్మకి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ పరమాత్మ చెల్లిస్తాడు. తన్నైజతి తదేజతి. తన్నైజతి ఎవరైతే నా యొక్క శక్తి సామర్థ్యాలతోని, నా యొక్క జ్ఞానము, నా యొక్క సంపద, నా విజ్ఞానం వీటి ద్వారా నేను పరమాత్మను చేరుతాను అనే ఒకవేళ ప్రయత్నం చేసినట్లయితే అలాంటి వ్యక్తికి పరమాత్మ తన్నైజతి. కాబట్టి ఇక్కడ తదేజతి తన్నైజతి అనేటువంటి తత్వాన్ని ఎవరైతే ఈ ఋషీశ్వరులు మనకు ఈ దీనిలో తెలియజేశారో దాన్ని మనం ఈ ఒక రకంగా మనకు అది రెండు కూడా వ్యతిరేకార్థాలు ఇచ్చినప్పటికీ కూడా అది పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేసే విధంగా అనుసంధానం చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి భగవత్ అనుగ్రహంపై నిలబడ్డ వారికి మాత్రమే ఈయన సులభంగా కంపిస్తాడు. ఇక రెండవది తద్దూరే తద్వదంతికే. పరమాత్మ దూరంగా ఉన్నారు, చాలా దగ్గరగా కూడా ఉన్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ దీంట్లో తెలియజేస్తున్నది. దీనికి ఈ దూరము సమీపం అనేటువంటి రెండు పదాలు మనం ఒక రకంగా ఏం చేసుకోవచ్చు అంటే, దూరము అంటే దుర్గ్రహమైనట్టు, అంటే మనం దాన్ని అవగాహన చేసుకుంటుల్లో కొంత క్లిష్టమైనటువంటిది, లేక తద్వదంతికే దగ్గరగా ఉన్నది అని అంటే మనం సులభంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. దూరం ఉన్నటువంటి వస్తువును మనం చూడటం కానీ అవగాహన చేసుకోవటం కానీ చాలా కష్టమైనటువంటిది. దగ్గర ఉన్నటువంటి వస్తువును సులభంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అర్థంతో ఇక్కడ శౌనక మహర్షి చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని ఉదాహరిస్తున్నాం. పరాంగుఖానాం గోవిందే విషయాసక్త చేతసాం తేషాం తత్ పరమం బ్రహ్మ
దూరతరే స్థితం. కాబట్టి భగవద్ముఖులైనటువంటి, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, భగవద్ముఖులు, భగవద్విముఖులు. భగవంతుని నుండి దూరంగా ఉండేటువంటి తత్వాన్ని కలిగినటువంటి, ఆత్మతత్వాన్ని కలిగినటువంటి వారు. ఈ భగవద్విముఖులు ఏం చేస్తారు? సాంసారిక విషయాల్లో ఆసక్తులు ఎక్కువగా ఉంటాయి వారికి. కాబట్టి ప్రపంచం, ఆస్తి, ఈ సంపద, వీటి గురించే వారి యొక్క విషయాసక్తులు ఉంటాయి. అలాంటి వారికి పరాంగుఖానాం గోవిందే విషయాసక్త చేతసాం. కాబట్టి గోవిందుని నుండి దూరంగా ఉండేటువంటి భగవద్విముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయాసక్త చేతసాం, సాంసారిక విషయాల్లో పడి ఉండటం వల్ల వారికి తేషాం తత్ పరమం, వారికి పరబ్రహ్మం చాలా దూరం అయిపోతుంది. అందుకే వాళ్ళకి అది పరబ్రహ్మ యొక్క తత్వాన్ని వాళ్ళు అవగాహన. తేషాం తత్ పరబ్రహ్మ దూరతరే స్థితాం. అలాంటి వారికి పరబ్రహ్మ చాలా చాలా దూరంలో ఉంటారు. వారికి అగమ్య గోచరంగా ఉంటుంది అలాంటి వ్యక్తులకు పరబ్రహ్మ యొక్క తత్వం. కాబట్టి ఇక్కడ వారికి గ్రాహ్యం చాలా కష్టం, పరమాత్మ యొక్క తత్వం కష్టం. ఎందుకంటే పరమాత్మ చాలా దూరతరే స్థితం. పరాంగుఖానాం గోవిందే విషయాసక్త చేతసాం తేషాం తత్ పరమ బ్రహ్మ దూరతరే స్థిత. ఇక అదే పరమాత్మోన్ముఖులైనట్లయితే అలాంటి వారికి పరమాత్మ ఎలా ఉంటాడు అని అంటే, తన్మయత్వేన గోవిందే ఏ నరా న్యస్తచేతసః విషయత్యాగి నస్తేషాం విజ్ఞేయం చం తదంతకే. ఈ శ్లోకంలో మనకు చెప్పినటువంటిది ఏంటిది? బాహ్య విషయాలను త్యజించి తన్మయత్వం బుద్ధితో పరమాత్మను ఎవరైతే ఆరాధిస్తారో, తన్మయత్వేన గోవిందే ఏ నరా జ్ఞప్త చేతసః విషయత్యాగి నస్తేషాం. అలాంటి వారికి, ఈ విషయ వాంఛల్లో త్యాగం చేసిన వారికి విజ్ఞేయం చ తంతికి, అలాంటి వారికి ఆ విజ్ఞత చాలా సన్నిహితంగా, దగ్గరగా, తద్వదంతికే అంటే చాలా దగ్గరగా ఉంటుంది అనేటువంటిది మనకు దీంట్లో చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే విషయ వాంఛల్లో పడి పరమాత్మ యొక్క తత్వానికి దూరంగా పోతూ ఉంటారో అలాంటి వ్యక్తులకు పరమాత్మ చాలా సుదూరంగా ఉండి దుర్గ్రాహ్యంగా, తత్వాన్ని తెలుసుకోలేనంత సుదీర్ఘమైనటువంటి దూర తీరాల్లో ఉంటాడు అనేటువంటిది. తద్దూరే తద్వదంతికి, ఎవరైతే పరమాత్మను నమ్ముకొని పరమాత్మతో శరణాగతి చేయగలుగుతారో అలాంటి వ్యక్తులు ఈ లౌకికమైనటువంటి సాంసారిక విషయాల గురించి కొంతమేరకు వారు దాన్ని త్యజించి పరమాత్మ తత్వాన్ని గురించి ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్లకు తద్వదంతికి చాలా దగ్గరగా ఉంటారు అనేటువంటిది దీని యొక్క అర్థం. అలానే తదంతరస్య సర్వస్య తద్ సర్వస్యాస్య బాహ్యతః అనేలో ఇది ఈ జగత్తులో ఉండేటువంటి ప్రతి వస్తువులో అంతరస్యం పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అలానే ఈ జగత్తుకు అతీతమైనటువంటి దూరాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పరమాత్మ వ్యాపించున్నాడు. కొన్ని పదార్థాల్లో, కొన్ని వస్తువులలో వ్యాపించటం వాటికి బహిర్వ్యాప్తి అని అంటాం. అట్లే కొన్ని వస్తువుల్లో ఉన్నటువంటి వస్తువులకు బహి ప్రదేశాల్లో వెలుపల కూడా వ్యాపించి ఉండేటువంటి తత్వం ఉంటుంది. దాన్ని మనకు పరమాత్మ అంటే దీన్ని ఈ వ్యాపన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు అని అంటే, మనకు అందుబాటులో ఉండటం అంటే ఏదైతే దగ్గరగా ఉండి మనలో వ్యాపించి ఉన్నటువంటి, మనకు దగ్గరగా వ్యాపించి ఉన్నటువంటి దాన్ని మనకు అందుబాటులో ఉండటము,
దానివల్ల మనం దాన్ని అవగాహన చేసుకోవటం ఒక రకంగా సులభంగా ఉంటుంది. ఏదైతే దూరంగా ఉండి వ్యాపించి ఉన్నాదో అలాంటి దాని గురించి తెలుసుకోవటం అనేటువంటిది చాలా సంక్లిష్టమైనటువంటి విషయం. అందుకోసమే మనకు విష్ణు సహస్రనామాల్లో కూడా 2 రకాలుగా చెప్తూ ఉంటారు. సులభం సువృతం సిద్ధం అని ఒక చోట, దుర్లభం దుర్గమో దుర్గః. ఒక చోట సులభంగా మనకు పరమాత్మ లభిస్తాడు అనేటువంటిది చెప్తున్నారు. ఒక చోట పరమాత్మ యొక్క తత్వాన్ని మనం అవగాహన చేసుకోవటం దుర్లభం దుర్గమో దుర్గః. కాబట్టి ఇక్కడ ఈ సులభం ఎవరికి అవుతున్నది సులభం అని అంటే, ఎవరైతే పరమాత్మోన్ముఖులై ఉండి పరమాత్మను శరణాగతి చేసి పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని శరణాగతి చేసినటువంటి వాళ్లకు చాలా సులభుడు. మనకు చాలా దగ్గరగా ఉండి మనలోనే ఉంటాడు, మన అంతరాత్మగా ఉంటాడు. మనం ఆ పరమాత్మను గురించి ఆలోచించి శరణాగతి చేసినట్లయితే అప్పుడు మనకు పరమాత్మ సులభంగా మనకు అందుబాటులో వస్తాడు అనేటు. సులభం సూతం సిద్ధం. ఎందుకంటే మనకు నారాయణ సూక్తంలో కూడా ఇదే చెప్పారు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతం అవ్యయం కవిగుం సముద్రేతం విశంభో. అయితే ఇక్కడ పరమాత్మ అంతర్బహిశ్చ సర్వం, లోపల వెలుపల అంతటా సర్వాంతర్యాటువంటి పరమాత్మను మనం తెలుసుకోవటానికి మనకు సులభంగా ఉంటుంది. మనము డిస్టర్బెన్స్ వస్తున్నది అడిగాను. అంతర్బహి జయ శ్రీమన్నారాయణ డిస్టర్బెన్స్ వస్తున్నది అడిగాను. అదే అండి, అదే డిస్టర్బెన్స్ ఉందో వాళ్ళు మరి మ్యూట్ చేసుకోండి, కొంచెము బాగుంటుంది. ఎందుకంటే మధ్యలో డిస్టర్బెన్స్ గా వస్తుందండి. జయ శ్రీనారాయణ. ఓకే కానీ కాబట్టి అంతర్బహిశ్చ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతం అవ్యయం కవిం సముద్రేంతం విశ్వశంభవం అని మనకు నారాయణ సూక్తంలో కూడా తెలుస్తున్నది. కాబట్టి ఈ పరమాత్మ యొక్క తత్వం మనలో ఉన్నారు, బయట ఉన్నారు. ఎవరైతే పరమాత్మను శరణాగతి చేస్తారో అలాంటి వారికి పరమాత్మ సులభుడు. సులభం సిద్ధం అనేటువంటిది. ఎవరైతే పరమాత్మోన్ముఖులు కాకుండా ఈ భౌతికమైనటువంటి విషయ వాంఛల్లో ఉన్నటువంటి వ్యక్తులకు పరమాత్మ యొక్క స్వరూపం దుర్లభం దుర్గమో దుర్గః ఇలాంటివి. కాబట్టి పరమాత్మ మనకు చాలా దగ్గరగా ఉండి మనకు సులభంగా అందుబాటులో ఉండేట్టుగా మనంతరాత్మగానే మన ఉన్నారు అనేటువంటిది. అలానే దుర్లభం దుర్గం అనేటువంటిది కూడా మనకు తెలుస్తూ ఉన్నది. తదంతరస్య సర్వస్య తత్సర్వస్యాస్య బాహ్యత. కాబట్టి బాహ్యత ఎక్కడో అంతరిక్షంలో అందుబాటులో లేకుండేటువంటి పరమాత్మ కూడా ఉన్నారు. అయితే అది ఎప్పుడు ఎలాంటి వారికి, ఎవరైతే పరమాత్మను శరణాగతి చేయలేరో అలాంటి వారి విషయంలో ఈ పరమాత్మ తత్వం అవగతం కాకుండా వారికి చాలా దూరంగా ఉన్నారు అనేటువంటిది ఈ ఉపనిషత్ శ్లోకం యొక్క అర్థం. అయితే దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, పరమాత్మ యొక్క తత్వాన్ని అవగాహన చేసుకుని ముక్తిని పొందాలంటే శరణాగతి చక్కని మార్గము అనేటువంటిది మనకు ఈ ఉపనిషత్ సారాంశం తెలియజేస్తుంది. దీన్నే భగవద్రామానుజుల వారు మనకు శరణాగతి గద్యంలో పేర్కొనటం జరిగింది. పితరం మాతరం ధారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురూన్ రత్నాన్ని ధనధాన్యాన్ని క్షేత్రాన్ని చ గృహాన్ని చ. కాబట్టి నాకు వేరే ఎవరు లేరు, అందరూ పితరం మాతరం ధారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురూన్ ఇవన్నీ కూడా పరమాత్మే అనేటువంటి ఆ
త్యాగంతో ఆ శరణాగతి త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అని మనం పరమాత్మను శరణాగతి చేసుకున్నప్పుడు ఆ పరమాత్మ యొక్క తత్వం మనకు సులభంగా గోచరించేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఈ సందర్భంగా మనకు ఉపనిషత్తులో చెప్పినప్పటి ఇంకొక శ్లోకాన్ని కూడా మనం ఇక్కడ అనుసంధానం చేసుకున్నట్లయితే ఆనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్యస్య వర్జనం రక్షిప్యతి విశ్వాసో గోప్తృత్వే వరణం తథా ఆత్మా నిక్షేపకార్పణ్యే షడ్విధ శరణాగతి. కాబట్టి ఈ శరణాగతి మనకు 6 విధాలుగా ఉన్నట్టుగా మనకు ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. అయితే ఇంతకుముందు మనం ప్రవచనంలో కొన్ని రోజుల క్రితం చేసిన ప్రవచనంలో ఈ భక్తి గురించి తెలుసుకున్నాం. అది స్వస్వరూప జ్ఞానము, పరమాత్మ జ్ఞానం తెలుసుకొని కర్తృత్వాన్ని, సంఘాన్ని, త్రిగుణాలను మనం విసర్జించి వదులుకొని కైంకర్య బుద్ధితో మనం కర్మలను ఆచరిస్తూ నిరంతరం భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉన్నట్లయితే పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అదే భక్తి మార్గము అనేటువంటిది మనం తెలుసుకున్నాం. అయితే అలాంటి భక్తి మార్గానికి కూడా కొన్ని పరిధులు, కొన్ని నియమాలు, కొన్ని అలాంటివి ఉండటం నుంచి సామాన్యునికి అది కొంచెం కష్టంగా అనిపించేటువంటి అవకాశం ఉంటున్నది. అందుకోసమే మన విశిష్టాద్వైతంలో ప్రత్యేకంగా ఈ శరణాగతి అనేటువంటి కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. అయితే ఈ శరణాగతి మనకు ఏం తెలియజేస్తుంది? ఇది సర్వ సులభమైనటువంటి ఉపాయము, పరమాత్మ తత్వాన్ని, ముక్తిని పొందేటందుకోసమని ఇది చాలా సులభమైనటువంటి ఉపాయము అనేటువంటిది భగవద్ రామానుజుల వారు చెప్పడం జరిగింది. శ్వేతాశ్వరోపనిషత్తులో కూడా ఈ శరణాగతి గురించి ముముక్షురై శరణ మహం ప్రబద్ధే, ఈ ముముక్షులైన వాడు మోక్షని కాంక్షించేటువంటి వ్యక్తిని మనం ముముక్షు అంటాం. వాడు శరణం మహం, నన్ను శరణు చేసినట్లయితే, శరణాగతి చేసినట్లయితే నేను వాళ్ళకు అవసరమైనటువంటి ఆ ముక్తిని ప్రసాదిస్తాను అనేటువంటిది తెలియజేయటం జరిగింది. ఈ శరణాగతి స్వరూపాన్ని మనకు ఇంతకు ముందు పేర్కొన్నటువంటి శ్లోకంలో 6 విధాలుగా, అంటే ఈ శ్లోకం ఆనుకూల్యస్య అదొకటి, ప్రాతికూల్యస్య వర్జనం, రక్షిష్యతి విశ్వాసం, అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని గురించి ఎప్పుడు మన మనసులో ఉండాల్సింది ఏంటిది? ఆనుకూల్యం. కాబట్టి నేను పరమాత్మను తప్ప వేరే ఇంకా నాకు లేదు, గతి లేదు. కాబట్టి ఆయన గురించే ఎప్పుడు ధ్యానం చేయటం, శ్రవణం చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా ఆ అనుకూల తత్వాలను ఏర్పరచుకోవటం. ఇంకా ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే ప్రాతికూలస్య వర్జనం. ఒక్కొక్కసారి మనం ఈ ఐహికమైనటువంటి జీవితంలో భౌతికంగా మనకు ఒక రకమైనటువంటి భావనలు వచ్చే అవకాశం ఉంటుంది, పరమాత్మ యొక్క వ్యతిరేక భావనలు. కాబట్టి ఆ ప్రాతికూల్యమైనటువంటి భావనలను తొలగించుకోవటం కూడా అంతే ముఖ్యమైనది అనేటువంటిది. అనుకూలమైనటువంటి భావనలు పెంపొందించుకోవటం, ఈ అనుకూల భావనలు ఇంకా దృఢంగా ఉండటం కోసమని ఈ పరమాత్మ ప్రాతికూల్య భావనలు ఏమైనా అరసారి మన మనసులో వస్తున్నప్పటికీ వాటిని మొగ్గలోనే పెంచివేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. లేకపోయినట్లయితే అవి కూడా కాస్త మన మనస్సును ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆనుకూల్యం భావనలు రావాలి. ప్రాతికూల్య భావనలు ఎప్పుడైనా వచ్చినట్లయితే వాటిని తీసివేయటానికి మనం సర్వదా ప్రయత్నించాలి.
తర్వాత రక్షించది విశ్వాసు, మనల్ని రక్షించగలిగిన వాడు ఆ పరమాత్మ ఒక్కడే అనేటువంటి దృఢమైన విశ్వాసం. అదే మనకు వేదాల్లో ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఇది దృఢమైనటువంటి విశ్వాసం. పరమాత్మ నన్ను రక్షిస్తాడు, రక్షించగలవాడు పరమాత్మ ఒక్కడే అనేటువంటి భావం మనలో ఆ విశ్వాసం పూర్తిగా దృఢంగా ఉండాలి. తర్వాత ఇది దృఢంగా ఎలా ఉండాలి అని అంటే దానికి ఈ గోప్తృత్వ వర్ణం అని కూడా అంటారు దాన్ని. అంటే ఇటు అటు ఏమో పరమాత్మ నన్ను రక్షిస్తాడో లేదో మరి ఏంటో అనేటువంటి ఆ వేవరింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని అలాంటిది కూడా ఏ రకంగానైతే ఆనుకూల్యానికి ప్రాతికూల్యం ఎలా ఉందో విశ్వాసానికి ఈ ఊగిసలాట అనేటువంటి ప్రాతికూల్యాన్ని తొలగించుకొని ఆ గోప్తృత్వ వర్ణం మనం దృఢంగా పరమాత్మ తప్పకుండా నన్ను రక్షిస్తాడు అనేటువంటి ఆ భావనను పెంపొందించుకోవటం. తర్వాత పరమాత్మను రక్షించాలి అంటే నాకు రక్షించగలిగినటువంటి నన్ను కాపాడగలిగినటువంటి పరమాత్మకు నేను సమర్పణ, నన్ను నేను ఆత్మ సమర్పణ, భర సమర్పణ అని ఇక్కడ రెండు విధాలుగా ఉంటాయి. అంటే నేనంటూ నాదంటూ ఏదైనా ఉంటే అది పరమాత్మ మాత్రమే అనేటువంటి భర సమర్పణం ఒకటి. ఇక నేను నీవాణ్ణి, నువ్వే నన్ను రక్షించుకోవాలి అనేటువంటిది, నేనంటూ ఏం లేదు అనేటువంటి ఆ దైన్య భావంతో తను తాను పరమాత్మ యొక్క చరణాలకు సమర్పించుకున్నట్టు అనేటువంటి భావన ఆత్మనిక్షేపకాత్మని, అంటే ఈ ఆత్మను పరమాత్మకు సమర్పించుకుంటున్నాను అనేటువంటి భావనతో ఈ 6 భావనలతో చేసేటువంటిదే శరణాగతి. అయితే ఇలాంటి శరణాగతి చేసినప్పుడు, పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుని శరణాగతి చేసినప్పుడు జీవుడు ముక్తి మార్గంలోకి వెళ్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్యం మామైకం శరణం వ్రజ అహంతా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాస్మని పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. ఇంకా వేరే వేరే పరిపరి విధాల ఆలోచించి వారు రక్షిస్తారో వీరు రక్షిస్తారో ఈ పద్ధతిలో పోతే ఏమవుతుందో అనేటువంటి ఆ కన్ఫ్యూజన్ అనేటువంటిది ఏం లేకుండా సర్వధర్మాన్ పరిత్యజ్యం మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని కనుక శరణు వేడి దృఢమైనటువంటి చిత్తంతో విశ్వాసంతో ఈ పరమాత్మ నన్ను రక్షించగలుగుతాడు అనేటువంటి భావనతో కనుక శరణాగతి చేసినట్లయితే తప్పకుండా ఇది మనకు పరమాత్మ తత్వం కానీ లేక మోక్షం కానీ సంప్రాప్తించే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి పరమాత్మ తదేజతి, చాలా దగ్గరగా ఉంటాడు, చాలా అనుకంపనం ఏర్పడి ఉంటాడు. తర్వాత తద్వంతకే అంటే చాలా దగ్గరగా ఉండి మనకు సులభము శుభ్రము ఇవి అందుబాటులో సులభంగా అందుబాటులో ఉండేటువంటి పరమాత్మ ఉండి ఆయనను మనం శరణాగతి చేయటం ద్వారా మనం కోరికలు నెరవేర్చుకుంటాం. మన కోరికలో ముఖ్యమైనటువంటి కోరిక ఏంటిది? ముక్తిని పొందటం అనేటువంటిదే. భావతోతములకు ప్రపన్నులకు అవసరమైనటువంటి ఈ ముక్తిని పరమాత్మ ప్రసాదిస్తాడు అనేటువంటి దృఢమైన నమ్మకంతో తెలియజేయటం జరిగింది. జై శ్రీమన్నారాయణ.